హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళందరికైతే ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో ఆన్లైన్లో జస్ట్ మీరు అప్లికేషన్ పెట్టేస్తే చాలు, మీకు జాబ్ ఫట్టనని వచ్చేస్తుందని చెప్పొచ్చు. మా ఊరు నుంచి అయితే చాలామంది అయితే కోవిడ్ బ్యాచ్ వాళ్ళైతే ఆల్మోస్ట్ వాళ్ళందరికీ జాబ్ వచ్చినట్టే అని చెప్పొచ్చు. సో ప్రస్తుతం అయితే మనకు ఆల్ ఓవర్ ఇండియాలో ఉందండి. సో ఆల్ ఓవర్ ఇండియాలో మనకు సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ తోటి ఉంటుంది అన్నట్టు. సో స్టెప్ బై స్టెప్ ఎలా ఆన్లైన్ చేయాలో చూడండి, ఎక్కడ కూడా మిస్టేక్ చేయండి. మిస్టేక్ చేస్తే మాత్రం ఇక జాబ్ కోల్పోయినట్టు అని చెప్పొచ్చు. సో చిన్న సింపుల్ ట్రిక్తోనే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వెబ్సైట్లో వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషను, అలాగే స్టెప్ 2 ఫస్ట్ 1 నోటిఫికేషన్ క్లారిటీగా చదువుకోవాలి. దాని తర్వాత స్టెప్ 1 రిజిస్ట్రేషన్ అప్లికేషన్ అలా ఉంటుంది అన్నట్టు. సో రిజిస్ట్రేషన్ అయితే వెళ్ళిపోదాము. సో రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక ఫామ్ అయితే ఓపెన్ అవుతుందని చెప్పొచ్చు. సో ఈ ఫామ్లో వచ్చేసి వ్యాలిడిటీ యువర్ డీటెయిల్స్ అని ఉంది కదా. సో ఈ ఫామ్ అనేది ఇంపార్టెంట్ అన్నట్టు. ఇందులో ఏ ఒక్క మిస్టేక్ చేసినా కానీ మీకు జాబ్ రాదని చెప్పొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు మొబైల్ నంబర్ ఏదైతే రన్నింగ్ ఉంటుందో, ఏదైతే మీ దగ్గర కమ్యూనికేట్ చేసేటట్టు ఏదైతే ఉంటుందో, సో మీరు ఫర్దర్గా మీకు సెలెక్ట్ అయినా కానీ దానికి ఈమెయిల్ కావచ్చు, ఫోన్ నెంబర్కి అయితే మెసేజ్ రావడం జరుగుతుంది అన్నట్టు. సో మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసిన తర్వాత మీ ఇండియన్ నెంబర్ కావచ్చు, సో ఏదైతే మీ దగ్గర ఉన్న వర్కింగ్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ మొబైల్ నెంబర్ అని ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేసేస్తే మీకు ఒక ఓటీపీ అనేది వస్తుంది అన్నట్టు. సో ఆ ఓటీపీ అక్కడ ఎంటర్ చేసేసిన తర్వాత మనం వ్యాలిడిటీ అని చెప్పేసి క్లిక్ సబ్మిట్ కొట్టేస్తే మొబైల్ నెంబర్ వ్యాలిడిటీ అయిపోతుందని చెప్పచ్చు. సో నెక్స్ట్ జీమెయిల్ కూడా, ఎందుకంటే కొన్నిసార్లు మనకు నెట్వర్క్ ప్రాబ్లం వల్ల మనం మొబైల్లో మెసేజ్లు కూడా రిసీవ్ చేయలేకపోతాం. సో కాకపోతే మెయిల్ చేయడం వల్ల కూడా మెయిల్లో మీకు ఫర్దర్గా డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఏమేమి ఉంటుందో, ఏం కమ్యూనికేట్ చేయాలన్నా మెయిల్ ద్వారా కూడా చేస్తారన్నట్టు. రెండింటికి చేస్తారు. అప్పట్లో అయితే లెటర్స్ పంపించేవాళ్ళు, ఇప్పుడు లెటర్స్ కాకుండా మనకు కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్ యూజ్ చేసేసుకుంటున్నారంట. సో దాని తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది అన్నట్టు, మెసేజ్ వస్తుంది. అప్లికేషన్ నెంబర్ ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి. సో దాని తర్వాత సెకండ్ స్టెప్ ఆన్లైన్ అప్లికేషన్ అన్నట్టు. సో ఆన్లైన్ వెళ్ళిపోవాలి. సో రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఉంటుంది అన్నట్టు. మీకు వచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసేసి మీ డివిజన్ సెలెక్ట్ చేసుకోవాలన్నట్టు. మీరు ఎక్కడైతే అప్లికేషన్స్ సర్కిల్ సెలెక్ట్ చేసుకుంటున్నారో, సో అక్కడైతే ఎక్కడ పోస్ట్ ఎక్కువ ఉంటే అక్కడ వేసుకోండి, బెటర్ ఆఫ్ అన్నట్టు. దాని తర్వాత లాగిన్ అయ్యాక మీకు ఒక ఓటీపీ వస్తుంది అన్నట్టు లాగిన్ అయ్యే ముందు. సో లాగిన్ ఐడి అంటే ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు డివిజన్ చూపిస్తుంది అన్నట్టు. సో మీ స్టేట్ తర్వాత ఏ డివిజన్లో అంటే మీరు సబ్ ఆఫీసా లేకపోతే హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందో సో అక్కడ చూపించిస్తుంది అన్నట్టు. దాన్ని సెలెక్ట్ చేసేసుకుంటే మీరు రిజర్వ్డ్ అయితే ఎస్టీ అయితే ఎస్టీ, అన్ రిజర్వ్డ్ అయితే అన్ రిజర్వ్డ్, ఎస్సీ అయితే ఎస్సీ ఏదైతే ఉంటుందో సో వాటికైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు నేను యూఆర్ ఫస్ట్, సెకండ్ ఎస్టీ అలా పెట్టేసుకున్నాను అన్నట్టు. సో 4 పేజెస్ ఉన్నాయి అన్నట్టు. సో 4 పేజెస్లో నాకు వచ్చిన అన్ని ప్రిఫరెన్స్ 50 పోస్టులు ఉంటే 50 ప్రిఫరెన్స్లు ఇచ్చేయండి, ఏం పర్వాలేదు. ఎందుకంటే మనకు 100 రూపీసే ఖర్చు అవుతుంది కాబట్టి. సో పేమెంట్ కూడా బిఫోర్ రిజిస్ట్రేషన్ తర్వాతనే అవుతుంది అన్నట్టు. అక్కడ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే లేదని చెప్పచ్చు. సో ఇదండి, సేవ్ అండ్ ప్రొసీజ్ తర్వాత ప్రింట్అవుట్ అయితే తీసుకోండి, ఎందుకంటే డాక్యుమెంట్స్ రిక్వైర్డ్లో అప్పుడు కావాలి.